హలో బడీస్, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. నాటుకోడి కూర అయితే చేసుకుంటున్నాము. రాగి సంగటి ఒక్కటే మిస్ అయింది. అమెరికా వచ్చిన తర్వాత చాలామంది ఫినాన్షియల్గా స్టేబుల్ ఉండాలనుకుంటారు. కానీ ఫస్ట్ అయితే మెంటలీ స్టేబుల్ ఉండండి. ప్రతిదానికి డిప్రెస్ అయిపోతాం, మనుషులు ఉండరు, పార్టీస్ ఉండవు, అసలు బర్త్డేస్ కానీ సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ ఇలాంటి ఎగ్జైట్మెంట్స్ ఏమీ ఉండవు. సో చాలా డిప్రెస్డ్ ఉంటాము. అప్పుడప్పుడు ఇట్లా మంచిగా కుకింగ్ చేసుకోండి, మీరు కూడా డిప్రెషన్ నుంచి బయటపడతారు. నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను డిప్రెస్ అయిన ప్రతిసారి. డిప్రెషన్లో ఇంకొంచెం ఎక్కువ కుమ్మేస్తాను. ఈరోజు కర్రీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా చూసి ట్రై చేయండి. బ్యాచిలర్ కొంపలో నాటుకోడి కూర మామూలుగా ఉండదు. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని కలుపుకొని తింటే. అమెరికా చికెన్కి రాయలసీమ స్పైసెస్తో రెడ్ కార్పెట్ వేసేద్దాం. ఇలా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా కడుక్కోండి చికెన్ని. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే పోసుకోండి. బ్యాచిలర్ కొంప కదా, అన్ని ప్యాకెట్లలోనే ఉంటాయి, డబ్బాలు గట్రా ఏమి ఉండవు. ఇంకా మా రాయలసీమ అంటానే ఎర్రకారము మసాలాలకి పెట్టిందే పేరు. జింజర్ గార్లిక్ పేస్టు, ధనియాలు, సాల్టు, టర్మరిక్, ఇంకా ఏం పౌడర్లు ఉంటే ఆ పౌడర్లన్నీ వేసి ఇట్లా ముక్కలు దబ్బలుగా కట్ చేసుకొని వేసేయాలి. మామూలుగా అయితే రోల్ ఉంటుంది, రోట్లో నూరుకుంటారు. మనకి యూఎస్లో రోల్ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాము. ఆయిల్లో మగ్గిపోతుంది, కాసంత ఆయిల్ ఎక్కువే పడుతుంది కూరకి. రాయలసీమ వాళ్ళు అయితే పక్కా రాగి సంగటి చేసుకుంటారు సామె. మా వాడైతే రైస్ పెట్టేసినాడు నాటుకోడి పులుసుకి, చాలా బాగుంది. ఇది అట్టా పక్కన పెడితే డబుల్ ఎగ్ దోశ వేసుకొని కాసంత నాటుకోడి పులుసు అద్దుకొని తిన్నారంటే మామూలుగా ఉండదు. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గిపోవాలా. ఈ గ్యాప్లో మనం అయితే కోడికూరలోకి కాస్త కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకుందాము. అట్నే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. రాయలసీమలో అయితే కట్టెల పొయ్యి పైన చేసుకుంటారు, చాలా బాగుంటుంది కూర. ముక్కలు కోసి రాయలసీమ మసాలాలు వేసి ఎర్రకారం వేసి బాగా మసాజ్ చేయాలి ముక్కలకి. ఇట్లా మసాజ్ చేసిన తర్వాత ముక్కల్లో నుంచి మంచి సూప్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పచ్చి వాసన పోయిన మసాలాలోకి ఈ కోడికూర అయితే వేసేయాలా. ఇంకా కాస్త కారపొడి వేసుకోండి, ఎర్రంగా వస్తుంది, అప్పుడే బాగుంటుంది కోడికూర. ఇదైతే గుడ్ల కోడి, చాలా రుచిగా ఉంటుంది. ఆడ కనిపిస్తున్నాయన్ని గుడ్లు. ఈ మసాలా అనేది రాయలసీమ స్పెషల్ మసాలా. స్క్రీన్ పైన ఇస్తా ఏమేమి వేసి పేస్ట్ చేసుకోవాలనేది. డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసేసుకోండి. కాస్త మసాలా అంతా కలిపేసి కాస్త వాటర్ యాడ్ చేసి ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ పెట్టుకోండి. చాలా సాఫ్ట్గా మంచిగా వస్తుంది కూర మొత్తము. కూర స్మెల్ చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది రా సామె, ఇంకా వెయిట్ చేయలేము. వేడి అన్నంలోకి కూర వేసుకొని తినేయడమే. విజిల్స్ రాగానే తినేద్దాము. ఈ కోడికూరని ఇండియాలో తిన్నాను, మళ్ళీ సెయింట్ లూయిస్లో రీక్రియేట్ చేశాను. చాలా ప్రౌడ్గా చెప్పుకోవాలా. మన బ్యాచిలర్ లైఫ్లో కోడికూర అంటే ఫుడ్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ సెలబ్రేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి రా బాబు. నెక్స్ట్ వీక్లో మళ్ళీ మన బ్యాచిలర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకేముంది, గంట బెల్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా